హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు నేను చూపించే టెంపుల్ అండి కోటిలింగాల శివ టెంపుల్ అండి. శివ టెంపుల్ చూపిస్తాను చూడండి. హలో అండి అందరికీ. చూడండి సిమెంట్‌తో చేశారు అని కోటిలింగాలు అనకండి. ఎందుకంటే ఇప్పుడే కొత్తగా ఇంకోసారి రినోవేషన్ చేస్తున్నారు దీన్ని. ఓకేనా? నాకు రావట్లేదు ఇంగ్లీష్ అని తిట్టమాకండి. ముందే అంటున్నాను. కోటి లింగాలండి. ఓల్డెస్ట్ లింగాలు కూడా ఉన్నాయి చూడండి. శివలింగం చూడండి. ఇది ఓల్డ్ దీన్ని పెయింట్ చేశారు. అండ్ ఈ నిజామాబాద్ నియర్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలిసే ఉంటది. దీన్ని చేశారని. ఇలానే ఈ చుట్టుపక్కల అంతా శివలింగాలే ఉన్నాయి. ఆ చుట్టుపక్కల చూడండి మొత్తం శివలింగాలే. మొత్తం దగ్గరికెళ్లి చూపిస్తాను మీ అందరికి. చూడండి కొండ దగ్గర. ఇది నిజామాబాద్ దగ్గరలోనే ఉంది. అది చూడండి ఆ లాస్ట్‌లో కూడా అంతా ఉంది. అండ్ విజిట్ చేయండి. ఇది రోడ్‌కే ఉంది. మొత్తం లోపలికేం లేదు. నిజామాబాద్ టు ఆర్మూర్‌లో వచ్చే మిడిల్‌లో ఉంది. చిన్న విలేజ్ దగ్గర. ఇక్కడ కూడా చూడండి పెద్ద లింగం ఉంది. నందితో సహా. దీన్నిప్పుడు కొత్తగా ఓపెన్ చేసినట్టున్నారు. కానీ ఓల్డెస్ట్ టెంపులే అంట. నేను అడిగాను ఇక్కడ. ఎలా అనిపిస్తుందంటే ఆదిశేషుడి మీద శివలింగాలు ఉన్నట్టు కనిపిస్తుందండి. అక్కడ వరకు ఉంది. అంతా ఉంది. ఎక్కడ చూసినా శివలింగాలే. అక్కడ చూసినా శివలింగమే. అక్కడ చూడండి అక్కడ కూడా అంతే. ఇక్కడ బుజ్జి హనుమంతుడు. బుజ్జి బుజ్జి హనపయ్య బుజ్జి హనమయ్య. ఇట్లో కూడా మొత్తం లాస్ట్ వరకు కూడా శివలింగాలే ఉన్నాయి చూడండి. ఇది చాలా మిస్టీరియస్ ప్లేస్ అండి. చాలా తక్కువ మందికి తెలుసు నిజామాబాద్‌లో ఉండే వాళ్ళకి. చూడండి ఇక్కడ హనుమంతుడు, లక్ష్మణుడు, రాముడు, మాత సీత. అయ్యో! మాత సీత. చూడండి శివలింగంతో పాటు. అండ్ అక్కడి నుంచి వచ్చానండి నేను. అక్కడి నుంచి ఇంత పైకొచ్చాను. ఇదంతా చూడండి. మొత్తం ఫారెస్టే. మీకు ఎంతమందికి తెలుసో తెలిస్తే కామెంట్ చేయండి. దీన్ని మా దాంట్లో కాళియాబోర్ అంటారండి. మా దాంట్లో ఇది ఇక్కడ దొరికింది నాకు. రాముడి దగ్గర. మాత సీతకు గూడా ఎక్కువగా ఆకలేస్తుందని ఇబ్బంది పడ్డప్పుడు ఈ పండ్లే ఇచ్చి తినిపిచ్చారండి అప్పట్లో రాముడు. అండ్ రామ్, లక్ష్మణ్, జానకి ఏ